హీరోయిన్ రష్మిక మందనకు తగిన బుద్ధి చెబుతామని కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఆమెను ఆహ్వానించినప్పటికీ ఆమె హాజరు కావడం లేదని, వివిధ భాషల్లో నటిస్తూ కన్నడ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే రవి గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మిక తాను హైదరాబాద్ అని చెప్పుకోవడం ఏంటని మండిపడుతూ ఉన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినట్లుగా చిత్ర పరిశ్రమ వాళ్లకున్నట్లు బోల్టులు బిగించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. కిరిక్ పార్టీ అనే కన్నడ మూవీతో కన్నడ చిత్రసీమలో రష్మిక తన సినీ కెరీర్ ను ప్రారంభించారని తెలిపారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరు కావాలని గత ఏడాది ఆమెను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించగా ఆమె అందుకు అంగీకరించలేదు. తాను రాలేనని, కర్ణాటకకు వచ్చేంత సమయం తనకు లేదని చెప్పారు. తన ఇల్లు హైదరాబాద్ నగరంలోనే ఉందని, కర్ణాటక ఎప్పుడో తనకు తెలియదు అన్నట్లుగా మాట్లాడారని, కన్నడ భాష సినీ ఇండస్ట్రీ పట్ల ఆమెకు అగౌరవంగా వ్యవహరిస్తూ ఉన్నారని, ఆమెకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు. మరోవైపు రాష్ట్ర రాజధాని బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభం కార్యక్రమంలో కన్నడ నటీనటులు పాల్గొనకపోవడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సినిమా వాళ్ళు ఒకే తాటిపై రావాలని, రాష్ట్రంలో జరిగే కీలక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఒకవేళ వారు రాకపోతే ఈ ఫెస్టివల్ ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు ఎంతో కీలకమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, అప్పటికీ వారు తీరు మారకపోతే వారిని ఏ విధంగా సరిచేయాలో కూడా తనకు బాగా తెలుసునని హెచ్చరించారు.